హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో రేపటి మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ఇంకొక 40 సబ్స్క్రైబర్స్ వస్తే మనము 1500 సబ్స్క్రైబర్స్ మార్క్ని కంప్లీట్ చేసుకుంటాము. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నా, మన అనాలిసిస్ నచ్చుతున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇవాళ మార్కెట్స్లో మనము పిఈ ట్రేడ్స్ తీసుకుని ప్రాఫిట్స్ అనేది బుక్ చేసాం. చాలా మంది గ్యాప్ అప్ అయిపోయింది, ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పి సిఈ ట్రేడ్స్ తీసుకున్నారు. అందరూ ఇవాళ క్యాపిటల్ అనేది లూజ్ అయ్యారు. మనం మాత్రము మార్నింగ్ ఒక పిఈ తీసుకున్నాము, మళ్ళీ యూట్యూబ్ లైవ్కి వచ్చాను. ఇవాళ యూట్యూబ్ లైవ్లో కూడా మనం పిఈ ట్రేడ్ తీసుకున్నాము, ప్రాఫిట్స్ అనేది మనం బుక్ చేసాం. మనం క్లియర్గా చూడొచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను మార్నింగ్ నుంచి నేను అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. చాలా మంది సార్ మీరు చేసే ట్రేడ్స్ కూడా పోస్ట్ చేయించారని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, నేను బై ఆర్డర్ ఏ టైం ప్లేస్ చేసి ఏ టైం సెల్ చేశాను అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అయిపోతుంది ట్రేడ్ అనేది. సో అలాంటప్పుడు నేను టైప్ చేసి పోస్ట్ చేసే లోపే మనకి ఇక్కడ ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అందుకు నేను అంత ఫాస్ట్ ఉన్న ట్రేడ్స్ అనేవి పోస్ట్ చేయడం లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత నాకు మళ్ళీ ఆపర్చునిటీ అనేది దొరికింది, క్లియర్గా పిఈ ట్రేడ్ పోస్ట్ చేశాను. మనం అనుకున్న టార్గెట్ 2 కూడా హిట్ అయిపోయింది. సో సింగిల్ లాట్కి మనం ఆల్మోస్ట్ ఒక 3 to 5K ప్రాఫిట్ అనేది కూడా మేక్ చేసాం. ఎంత కావాలి సార్ దానికి క్యాపిటల్ అంటే 15K క్యాపిటల్ ఉంటే సరిపోతుంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను అప్డేట్ ఇచ్చుకుంటూనే వచ్చాను. తర్వాత చాలామంది లైవ్కి రండి సార్ అని అడుగుతున్నారు. లైవ్కి వచ్చాను. లైవ్కి వచ్చి కూడా నేను ఇవాళ ట్రేడ్ అనేది పోస్ట్ చేశాను. నేను 1500 ప్రాఫిట్ ఉన్నప్పుడు కూడా చెప్పా, గెట్ రెడీ టు బుక్ 3000 ప్రాఫిట్ అంటే ఇంకో 1500 ప్రాఫిట్ రావడం రెడీగా ఉండండి అని చెప్పి. అది చూడండి, నేను అది ట్రేడ్స్ కూడా నేను తీసుకున్నాను. ఆ ట్రేడ్స్ కూడా నేను పోస్ట్ చేసి స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేశాను. అలానే వాయిస్ షాట్స్ పెట్టాను. వాయిస్ షాట్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చాలా మంది సార్ నేను హెవీ బ్రోకరేజెస్ పే చేస్తున్నాను, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని నన్ను అడిగారు. సో దన్ అనే ఒక బ్రోకర్ ఉంది. వాళ్ళైతే 20 రూపీస్ పర్ ఆర్డర్ తీసుకుంటున్నారు బైకి సెల్కి. సో టోటల్ 10 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. మీరు ఎంత క్వాంటిటీస్ కొట్టుకున్నా కూడా ఇదే ఛార్జెస్ అనేది తీసుకున్నారు. కొంచెం ఎస్టీటీ అనేది చేంజ్ అవుతుంది అంతే, కానీ రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇది. సో లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. ఇంకా రేపు మనం ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి ఏంది అనేది చూద్దాము. మీరు చూడండి, మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఇవాళ క్లియర్గా మార్కెట్ అనేది రిజెక్ట్ అయింది. సపోర్ట్ దగ్గర అక్కడక్కడే కన్సల్టేట్ అవుతూనే వచ్చింది. సో ఇది పవర్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఇట్లా డ్రా చేసుకుంటూ చేయడం వల్ల మనకి ఇంత వేరే వాళ్ళకి కాకుండా ఎందుకు మనకి ఇంత యాక్యురసీ ఉందంటే ఇట్స్ కమ్ ఫ్రమ్ అబ్జర్వేషన్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ట్రేడ్ ఇచ్చాను అంటే ఖచ్చితంగా టార్గెట్ హిట్ అవ్వాలని రూల్ లేదు. ఓకేనా సార్, మీరు ఇచ్చారంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పి తీసుకుని హెవీ లాట్లు కొడుతున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, ఎస్ఎల్ హిట్ అయిందంటే హెవీ లాసెస్ అనేది ఫేస్ చేస్తారు. ప్రతి ట్రేడ్ తీసుకుంటే అది టార్గెట్ హిట్ అయితే నేను ఇక్కడ ఎందుకుంటాను చెప్పండి, నేను ఒక అంబానీ అదాని అవుతా కదా. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మనము తీసుకునే ట్రేడ్స్ ప్రాబబిలిటీ రిస్క్ రివార్డ్ని బేస్ చేసుకుని తీసుకుంటాం అంతే. సో మనం తీసుకునే ట్రేడ్ ప్రతిదీ టార్గెట్ హిట్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. ఎస్ఎల్ కూడా హిట్ అయితే మార్కెట్ మనకి ఛాన్స్ ఇస్తుంది. ఆ ఛాన్స్లో మనం ఉంటున్నాము. సో మనం సేఫ్ సైడ్ ఉంటున్నాము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైన్. సో రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. మంత్లీ ఎక్స్పైరీ రోజు మనకి కొత్త పొజిషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అలానే కొత్త పొజిషన్స్ అనేవి అడ్జస్ట్ అవ్వడం కూడా మనకి జరుగుతుంది. సో ఎవరైనా రేపు రివెంజ్ ట్రేడింగ్ కానీ ఓవర్ ట్రేడింగ్ కానీ చేద్దాము అని అనుకున్నారంటే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీ డబ్బులు అనేది మీరు లూజ్ అయిపోతారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సేఫ్ ప్లేయర్స్ బిగినర్స్ ఉన్నారంటే రేపు క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయమని నేను చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మనము రేపు ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ఏం ట్రేడ్స్ తీసుకుంటామో సో క్లియర్గా చూసుకుందాము. సో నేను రేపు అప్ సైడ్కి నేను ఈ లెవెల్ బ్రేక్ అయితేనే తీసుకుంటాను. ఏ లెవెల్ సార్ అంటే నాకు ఈ 25,000 ఈ 800 లెవెల్ ఉంది చూసారా, 780 800 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. నా టార్గెట్ 25,880 వరకు పెట్టుకుంటాను. ఇది బ్రేక్ అయ్యిందంటే చిన్న టార్గెట్ ఈ గ్యాప్ కవరింగ్ ట్రేడ్ ఉంది 25,960 వరకు పెట్టుకుంటాను. సో ఇవే నేను చూస్తున్నా రేపటి అప్ సైడ్ ట్రేడ్స్. మరి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఏం చూడట్లేదా సార్ అంటే నేనైతే రేపు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఏం చూడట్లేదు.
నాకేమన్నా బై ఆన్ డిప్ ట్రేడ్ అంటే సపోర్ట్స్ దగ్గరకు వచ్చి ఏమైనా రివర్సల్ అవుతుంది అన్నప్పుడు తీసుకుంటానేమో, కానీ ఫ్రెష్గా అయితే నేనైతే డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది ఏమీ చూడటం లేదు. సో అది ఈ 25,520 అనేది కూడా ఒక సపోర్ట్ జోన్గా చూస్తున్నాను. అండ్ ఇంకా రేపటి సపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్ అని అంటే, ఇది మనకి 25,400 కూడా మనకి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇదే జోన్లో కన్సల్టేషన్లో ఉంది అంటే నేనైతే ట్రేడింగ్ అనేది క్లియర్ రేపు అవాయిడ్ చేస్తాను. రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ, చాలాసార్లు మంత్లీ ఎక్స్పైరీ మనకి రెండు మూమెంట్లు జరుగుతాయి. ఒకటి మొత్తం సైడ్ వేస్ ఉంచేస్తారు, లేకపోతే ఏదో ఒక సైడ్ మూమెంటం అనేది తీసుకొస్తారు. దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే చాలా జాగ్రత్తగా అయితే నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి నేను చూస్తున్న లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. అండ్ గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడైనా ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేసేటప్పుడు నార్మల్ డేస్లో అయినా ఏటీఎంస్కి ఓటీఎంస్కి వెళ్ళొచ్చు, కానీ ఎక్స్పైరీ డేస్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఓటీఎంస్ని ఏటీఎంస్ని అసలు టచ్ కూడా చేయకండి. అది సో ఇవాళ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లియర్ సైడ్ వేస్ ఉంది. నేను లైవ్లో కూడా చెప్పుకుంటూ వచ్చాను, అసలు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ చూడకండి క్లియర్ సైడ్ వేస్ ఉంది అని చెప్పి. నేను ఇవాళ మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మనకి ఫాలో అవుతుంది అని కూడా నేను ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, మీరు చూడొచ్చు. సో అది మరి బ్యాంక్ నిఫ్టీ రేపు మనం ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ అంటే, నాకు బ్యాంక్ నిఫ్టీలో అనేది మంచి గ్రేట్ ఆపర్చునిటీ అనేది ఎక్కడ నాకు కనిపించట్లేదు. ఏదైనా అప్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ ఉందంటే 61,650 లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది చూస్తున్నాను. ఫ్రెష్గా ఇంకేమైనా అప్ సైడ్ లెవెల్స్ అనేది నేను ఏం చూడట్లేదు నాకు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో అంత గ్రేట్ ఆపర్చునిటీ అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. అది ఏం సార్ బ్యాంక్ నిఫ్టీలో చెప్పట్లేదు అంటే, నా ఎనాలిసిస్ ప్రకారం నాకు మంచి మూవ్ అనేది కనిపించట్లేదు ఎక్కడ ఎనాలిసిస్లో. సో అది లెట్స్ గో టు సెన్సెక్స్ కూడా సేమ్ మనం ఏమనుకున్నాం అదే లెవెల్స్ రిజెక్ట్ అయ్యి అక్కడక్కడే సపోర్ట్స్ దగ్గర రిజెక్ట్ అవుతూనే వచ్చింది. మీరు క్లియర్గా చూడొచ్చు నిఫ్టీ ఎలా మూవ్ అయిందంటే మనకి సెన్సెక్స్ కూడా అట్లనే మూవ్ అవుతుంది. సో ఇది నేను చూస్తున్న మేజర్ సపోర్ట్ సెన్సెక్స్కి, ఇది నేను చూస్తున్న మేజర్ రెసిస్టెన్స్. సో ఇది 83,600 లెవెల్ బ్రేక్ అయింది అంటే అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ నేను తీసుకుంటాను. నా టార్గెట్ 83,970 నుంచి 84,000 వరకు నేను పెట్టుకుంటున్నాను. సో ఇది మరి ఇంకైనా డౌన్ సైడ్కి సపోర్ట్స్ ఉన్నాయా సార్ అంటే, డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 82,000, ఈ 400 to 300 జోన్ అనేది కూడా నేను సపోర్ట్గా చూస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది మార్కెట్ అంటే నేను అనేది రేపు ట్రేడింగ్ అనేది క్లియర్గా అవాయిడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆప్షన్ బయ్యర్స్ మనం మూమెంటం ఉంటేనే ట్రేడ్ అనేది తీసుకోవాలి. అర్థమైందా? సిఏ అయిపోయింది ఇప్పుడు పిఈకి వెళ్ళిపోదాం, పిఏ అయిపోయింది సిఈకి వెళ్ళిపోదాము అని చెప్పి ట్రేడ్స్ తీసుకున్నారా మీ క్యాపిటల్ అనేది మీరు లూజ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, మనకి ఒక 5K 10K క్యాపిటల్ మనకి ప్రాఫిట్ వస్తుంది అంటే మనం కళ్ళు మూసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. ఒక 50K వస్తుంది 30K వస్తుంది అని చెప్పి మీరు హోల్డ్ చేశారనుకోండి, డెఫినెట్గా మీరు మీ మనీ అనేది లూజ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, మనం చిన్న పాయింట్స్ తీసుకుని ఎక్కువ రోజులు ట్రేడ్ తీసుకున్నాం. ఒకేసారి 100 పాయింట్స్ గ్రాప్ చేయకుండా 10 పాయింట్స్ అలా ఒక 10 ట్రేడ్స్ తీసుకుని మనము ఎగ్జిట్ అవుతాం. మీరు అదే 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నారంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ అంటే ఇప్పుడు ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడం కాదు, లాస్ని కూడా మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. సో అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకొని మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సో ఇది నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, మన తెలుగు కమ్యూనిటీలో ఇంతలా ఓపెన్గా ట్రేడ్స్ పోస్ట్ చేస్తూ లైవ్కి వస్తూ ఇట్లా P&L చూపిస్తూ ఎవ్వరు లేరు. ఓన్లీ 1-on-1 మనమే ఉన్నాము, ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.